అంతర్జాతీయ చెస్ ప్రపంచంలో ఇప్పుడు ఒక భారతీయ మహిళా గర్జన గట్టిగా వినిపిస్తోంది. అంతర్జాతీయ చెస్ ఫీడేపై చేసిన సంచలన విమర్శలు ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్గా మారాయి. ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆమె ఫీడే పనితీరును నేరుగా ప్రశ్నిస్తూ అందరినీ విస్మయానికి గురిచేశారు. అసలు ఒక ప్రపంచ స్థాయి క్రీడాకారిణి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? హంపి వేసిన ఆ ప్రశ్న అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు చర్చకు దారితీసింది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే, సైప్రస్లో ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిస్థితులు క్రీడాకారులకు ఏమాత్రం క్షేమకరం కాదని కోనేరు హంపి భావిస్తున్నారు. భద్రతా లోపాలు ఉన్న చోట టోర్నీ నిర్వహించడం సరైంది కాదని ఆమె ఫీడేను నిలదీశారు. ఈ క్రమంలోనే ఆమె ఒక సంచలన వ్యాఖ్య చేశారు. సైప్రస్ లో ఆడటం సరైనది అనుకుంటే రేపు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రమాదకర ప్రాంతాలలో కూడా టోర్నీలు నిర్వహిస్తారా అంటూ ఆమె వేసిన ప్రశ్న ఇప్పుడు ఫీడేను ఆత్మరక్షణలో పడేసింది. కాశ్మీర్ను లెవెల్ 3 ప్రమాదకర ప్రాంతంగా పరిగణిస్తున్నప్పుడు అదే తరహా పరిస్థితులు ఉన్న సైప్రస్ లో టోర్నీని ఎలా సమర్థిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల తనపై భారీ జరిమానా విధించినా లేదా కెరియర్ పరంగా ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని హంపి కుండబద్దలు కొట్టారు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదని, క్రీడాకారుల భద్రత దృష్ట్యా తీసుకున్న విజ్ఞప్తితో కూడిన నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు. హంపి వైదొలగడంతో ఆమె స్థానంలో ఉక్రెయినీ క్రీడాకారిణి అన్నా ముజీజుక్కు అవకాశం దక్కింది. అయితే హంపి లాంటి స్టార్ ప్లేయర్ దూరం కావడం ఈ టోర్నీకి పెద్ద లోటు అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ తరపున ప్రజ్ఞానంద్, వైశాలి, ప్రపంచ కప్ విజేత దివ్యా దేశ్ముఖ్ మాత్రమే బరిలో నిలిచారు.